తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునేందుకైతే మస్తుగానే కసరత్తులు అయితే జరిగినాయి కదా నువ్వులా. ఇక గిన్నెనైతే ఒక ట్విస్ట్ పెట్టిందట స్టేట్ పార్టీ. ఇక బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిని నియమించేందుకైతే సంక్రాంతి తర్వాతనే అది ఆచరణలోకి తీసుకోబడుతుంది అని అయితే తెలుపుతున్నారు. ఇక హైకమాండ్ ఉంటది కదా, ఇక హైకమాండ్ అయితే భావించిందట. ఇక ఈ పదవిల పోటీలను అయితే ఎవరెవరు రేసులో ఉన్నారంటే డికే అరుణ మేడము, ఈటల రాజేందర్ సారు, అరవింద్ సారు, రఘునందన్ రావు సారు, మాజీ మన బండి సంజయ్ సార్ ఉన్నాడు కదా, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సార్ కూడా పేర్లా ఉన్నాడట. ఇక వీళ్ళ పేరునైతే కొంతమందిని స్టేట్ పార్టీ నుంచి అయితే జాతీయ పార్టీ అధిష్టానము ఏమని చెప్తున్నదంటే కొంతమందిని అయితే షార్ట్ లిస్ట్ తీస్తే దాంట్లోనైతే కొంతమంది ముగ్గురి పేర్లు అయితే వెళ్ళినాయి. ఈటల రాజేందర్ సార్ పేరు, రఘునందన్ రావు సార్ పేరు అయితే అధిష్టానం అయితే షార్ట్ లిస్ట్ చేసినట్టయితే విశ్వసనీయ వర్గాలు అయితే తెలుపుతున్నాయి. ఇక దీంతో అయితే వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ దక్కుతున్నది అనే ఆసక్తికరమైన ముచ్చట్లెక్క మారింది. ఇక మరి ఎవరికి దక్కుతుందో ఏం దక్కుతుందో కానీ జనాలకైతే సేవనైతే చేసే ముచ్చట్నైతే మరవద్దు సార్లు.